ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముఖ్య నాగేశ్వరరావు గారు మరి ఇక్కడ మనం మీటింగ్ పెట్టాలి. సోదరులు కొంచెం సైలెంట్ ఉంటే మేము మాట్లాడితే మీకు ఇది అర్థమవుతుంది. నాగేశ్వరరావు గారు కొంచెం వారు ఇక్కడ క్యాంపులో మరి వాళ్ళు సుమారుగా 300 నుంచి 400 మంది కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళ కష్ట సుఖాలు కూడా మనం తెలుసుకోవాలి, మరి రావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం, దానికి సుధాకర్ అన్న మరి దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవన్నీ చక్కచక్క జరగడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ముఖ్య నాగేశ్వరరావు గారికి, అలానే సుధాకర్ అన్నకి, అలానే మా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వరరావు గారికి, అసంఘటిత సంఘటిత జనరల్ సెక్రటరీ అయిన ఆల్బర్ట్ గారికి, మరి కేఓసి సెక్రటరీ సత్యనారాయణ గారికి, చంద్రమోహన్ గారికి, అజీజ్ పాషా గారికి, శ్రీధర్ గారికి, అలానే ముఖ్య శ్రీనివాస్ గారికి, మరి పేరు పేరున మిగతా వారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా మీరు సుమారుగా ఒక్కొక్కరు ఇక్కడ 10 నుంచి 15, 20 సంవత్సరాల నుంచి కూడా మరి కాంట్రాక్ట్ అప్లోడింగ్ కార్మికులుగా మీరు పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా నన్ను పరిచయం చేసుకోవాలి మీకు. నా పేరు గోచుకొండ సత్యనారాయణ. నేను అసంఘటిత రంగానికి, కార్మిక రంగానికి ఇల్లందుకు ఇన్ఛార్జిని, అలానే సంఘటిత కార్మిక సంఘానికి జనరల్ సెక్రటరీని. అసంఘటిత కార్మికులు సుమారుగా మన ఇల్లందులో 800 పై చిలుకున్నారు. దాంట్లో ఎక్కువగా 400 చిల్లరగా మన దగ్గర ఇక్కడ క్యాంపులో ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. అయితే గత పాలక వర్గమే కానివ్వండి, మిగతా వాళ్ళే కానివ్వండి, ఇన్నిసార్లు వాళ్ళు వచ్చినా కూడా మరి మిమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేవు. కనీసం మీరు ఎలా ఉన్నారు, ఏంటిది, మీ స్థితిగతులు ఎందుకు కూడా అడిగే నాదులు లేకుండా పోయారు. అయితే ఐఎంటియుసి యూనియన్ సెక్రటరీ జనరల్ అయిన మా జనక్ ప్రసాద్ గారు